లక్ష్మిని. ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా నేనైతే ఒక 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ఇంక దానికి తగ్గట్టుగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడైనాక సాజీరా, దాల్చిన చెక్క, మసాలా దినుసులు కొన్ని వేసుకొని, తర్వాత నూనె వేడయ్యాక ఉల్లిపాయలు ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకొని అవి నూనెలో బాగా వేగనివ్వాలి. ఆ కూరకు తగ్గట్టుగా వేసుకోవాలి. తర్వాత కొంచెం మెంతి, కొంచెం పుదీనా ఇవన్నీ వేసి అన్నీ నూనెలో బాగా వేగనియాలి. కొత్తిమీర కూడా వేసుకొని అన్నీ కలిపి నూనెలో బాగా కలగలుపుకొని బాగా వేగనివ్వాలి. అన్నీ బాగా కలుపుకోవాలి. బాగా హై ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి. ఇవన్నీ వేగినాక అల్లం వెల్లుల్లి ముద్ద, కొంచెం పసుపు కొంచెం నేను ఎక్కువ వేస్తానండి, మంచిదని, హెల్త్కి మంచిది, యాంటీబయాటిక్ అని చెప్పి. ఆ కర్రీకి సరిపడా అల్లం పేస్ట్ తీసుకోవాలి. పసుపు, ఈ రెండు కూడా కలగలుపుకోవాలి. నూనెలో ఈ మిశ్రమాన్ని అంతా కలగలుపుకొని కర్రీకి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ ముందుగానే వేసుకోవాలండి. ధనియా పౌడరు, కొంచెం మసాలా, ఇవన్నీ కూడా ఆయిల్లోనే వేస్తే ఆయిల్లోనే ఫ్రై అయిపోతాయి. ఇవన్నీ వేసుకొని కలగలుపుకొని చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ సాల్ట్ అనేది చికెన్ వేసినాక వేస్తారు కొంతమంది, కొంచెం ముందే వేస్తే ముక్కకి సరిపడా ఆ ఉప్పు అనేది పడుతుంది. ఈ ముక్క చప్పగా లేకుండా సరిపడా సాల్ట్ వేసుకుంటే ముక్కకు మంచిగా కలుస్తుంది. ఇవన్నీ కలిపి మంచిగా కలుపుకోవాలండి. ఇందులో ఈ చికెన్ కర్రీలో వెరైటీ ఏంటంటే టమాటా అనేది నేను యూజ్ చేయను. ఈ టమాటా లేకుండా చికెన్ కర్రీ చేస్తే చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇదంతా కొంచెం ఉడికినాక దానికి సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా కారం వేసుకొని కలగలుపుకోవాలి. టమాటా లేకుండా చేసుకుంటే చికెన్ చాలా బాగుంటుందండి. అది ఫ్రై అయినా ఓకే, కర్రీ అయినా ఓకే, ఏది చేసుకున్నా కూడా వితౌట్ టమాటా. అన్నీ బాగా కలుపుకోవాలి. గ్రేవీగా ఇలానే ఫ్రైగా కావాలంటే ఇలా ఉంచేసుకోవచ్చు. నేను ఈరోజు కర్రీ చేశాను. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చపాతీస్లోకైనా, రోటీలోకైనా, రైస్లోకైనా ఏదైనా కొంచెం గ్రేవీగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం నేను ఒక 1 గ్లాసు కర్రీకి తగ్గట్టుగా వాటర్ తీసుకున్నా. ఈ వాటర్ కూడా తీసుకొని మొత్తం కలగలుపుకోవాలి. ఇప్పుడు అన్నీ ఏమేం కావాలో అన్నీ ఆయిల్లోనే వేగనిచ్చాను కాబట్టి అన్నీ వేసేసినట్టే. ఇక అన్నీ బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం సేపు ఉడకనియాలి. అన్నీ ఇట్లా కర్రీ మంచిగా హై ఫ్లేమ్లో పెట్టాలి, సిమ్లో పెట్టకూడదు. లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. లాస్ట్కి చూడండి, ఈ కర్రీ మీరు ట్రై చేసి చూడండి.